సునాదస్వరము ఆగస్టు 11. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనం. ఎవరికైతే ప్రభు తన సువార్తను ప్రకటిస్తాడో వారందరి నలిగిన హృదయాలు దృఢపరచబడతాయి. చెరలో నుండి వారు విడుదల పొందుకుంటారు. బంధకం నుంచి విముక్తి వాళ్ళు పొందుకుంటారు. మరి దుఃఖాక్రాంతులందరినీ దేవుడు ఓదారుస్తాడు. వాళ్ళకు ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేస్తాడు. బూడిద ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలం వాళ్ళు పొందుకుంటారు. మరి వాళ్ళందరినీ కూడా ప్రభు తన కొరకు నాటబడిన చెట్ల వలె ఆయన పిలుచుకుంటాడు. తర్వాత వాళ్ళు ఇతరుల జీవితాలను కట్టడానికి ప్రభు వాడుకుంటాడు. పాడైపోయిన స్థలములను, పాడైపోయిన జీవితాలను, కుటుంబాలను మరి కట్టడానికి కొరకు ప్రభు కోరుకొని పిలుచుకుంటాడు. అయితే వారు యెహోవాకు యాజకులుగా పిలువబడతారు. దేవునికి పరిచారకులని మనుషులు చెప్పుకుంటారు. అదే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని ద్వారా విడుదలను, విమోచన పొందుకుంటారో వారు ఇతరుల జీవితాలను కట్టడానికి, ప్రభు కొరకు పరిచర్య చేయడానికి ప్రభు వాడుకుంటాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాయబడింది. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహం అని చెప్పాడు. మరి మనందరం కూడా ఆయన కొరకు ఏర్పరచబడ్డ రాజులైన యాజక సమూహంగా ప్రభు పిలుచుకున్నాడు. ఒకప్పుడు చీకట్లో ఉన్న మనల్ని, బంధకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రభు విడిపించాడు. తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. అందుకనే ఇతరుల జీవితాలు కట్టడానికి కొరకు, ఇతరుల పాడైపోయిన పరిస్థితిని బాగు చేయడానికి ప్రభు వాడుకుంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ప్రతి ఒక్కరిని తన కొరకు రాజులైన యాజక సమూహంగా చేయాలని కోరుతున్నాడు. మరి ఆయన బిడ్డలుగా, ఆయన పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనముంటూ నిత్యం ఆయన గుణాతిశయం ప్రచురం చేస్తూ పాడైన జీవితాలను, పాడైన కుటుంబాలను కడుతూ ఆయన కొరకు యాజకులుగా, ఆయన కొరకు పరిచారకులుగా పరిచర్య చేస్తూ ఆయన మహిమ కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా మీ సువార్తను విని రక్షణ, విడుదల పొందుకునే కృప దయచేయండి. ఎవరైతే తండ్రి మీ యందు విమోచన పొందుకున్నారో ప్రభువా, వారు ఇతరుల జీవితాన్ని కట్టడానికి, మీ కొరకు పరిచర్య చేయడానికి తండ్రి రాజులైన యాజక సమూహంగా మీరే నిలబెట్టుకొని మీరు మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.